A friendly advice. Once a rich but lazy farmer neglected his fields and animals. ఓకే, సో కొంతకాలం క్రితం ధనవంతుడైనటువంటి వాడు కానీ సోమరిపోతైనటువంటి రైతు అనమాట. అతను ఏం చేశాడు అంటే తనకున్నటువంటి పొలాలని కానీ తనకున్నటువంటి జంతువులను కానీ ఏమాత్రం కూడా బాధ్యతగా పట్టించుకునేటువంటి వాడు కాదు, నిర్లక్ష్యం చేసేవాడు. హీ సఫర్డ్ హెవీ లాసెస్. ఓకే, సో తర్వాత అతనికి చాలా నష్టాలు అనేటువంటివి వచ్చి అతన్ని చాలా బాధించినాయి. అండ్ ఫెల్ వెరీ సిక్. ఓకే, సో ఆ యొక్క పరిస్థితులను బట్టి అతను చాలా బలహీనుడైపోయాడు, అనారోగ్యాలు వచ్చేసింది. వన్ డే హిస్ ఫ్రెండ్ సైడ్, ఒకరోజు అతని యొక్క స్నేహితుడు వచ్చి చెప్పాడు దట్ ఇఫ్ హీ సాయ్ మ్యాజికల్. ఓకే, సో అతను ఏం చెప్పాడు అంటే నువ్వు గనక మరి అద్భుతమైనటువంటి మాయాజాలం కలిగినటువంటి వైట్ స్వాన్, ఓకే, సో తెల్లటి హంసని కనుక నువ్వు చూసావంటే ఇన్ ద నియర్ బై రివర్ ఎట్ డాన్. ఓకే, సో పొద్దున్నే లేచి ఆ యొక్క నదిలో ఉన్నటువంటి ఆ యొక్క హంసను నువ్వు చూసినట్లయితే హీ వుడ్ లీడ్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. అప్పుడు నువ్వు చక్కటి మంచి ఆనందకరమైనటువంటి అద్భుతమైనటువంటి సమృద్ధిగా ఉన్నటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలవు. నీ జీవితం అంతా కూడా పుష్కలంగా అద్భుతంగా అన్ని ఆశీర్వాదాలతో ఉంటావు, పచ్చగా ఉంటావు ఎప్పుడు. అర్లీ ద నెక్స్ట్ డాన్. ఓకే, సో పొద్దున్నే ఇంకా ఉదయకాలం కూడా అవ్వక ముందే లేచిపోయాడు. ద ఫార్మర్ వెంట్ టు ద రివర్. అప్పుడు గబగబా వెళ్ళిపోయి నది దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. బట్ కుడెంట్ సీ ద స్వాన్. అప్పుడు హంస అతనికి ఏమాత్రం కూడా కనిపించలేదు. హీ డిడ్ సీ ఏ మ్యాన్ స్టీలింగ్ హిస్ వీట్. కానీ అక్కడ ఏం చూశాడు అంటే అతని దగ్గర ఉన్నటువంటి గోధుమల మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ గోధుమల మొక్కల్లో ఉన్నటువంటి గోధుమ ధాన్యాలు దొంగిలించడం ఒక వ్యక్తి ఈయన గమనించాడు. అండ్ వన్ ఆఫ్ ద సర్వెంట్ స్టీలింగ్ మిల్క్. ఓకే, సో తర్వాత ఇంకోటి చూశాడు, అతని యొక్క పనుల్లో ఉన్నటువంటి దాసుల్లో ఒకడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన యొక్క పాలను దొంగతనం చేస్తూ ఉన్నాడు. ద మిస్టికల్ వైట్ స్వాన్ ఇన్స్పైర్డ్ ద ఫార్మర్ టు వేకప్ ఎర్లీ. ఓకే, సో ఆ యొక్క నది ఏదైతే ఉందో ఆ నదిలో ఉన్నటువంటి యొక్క హంస చెప్పినటువంటిది అంతా కట్టు కదా అనమాట. హంస రాదు, తెల్లటి హంస రాదు, అది చూడడం వల్ల ఇతనికి ఏది జరగదు. కానీ ఊరికే ఆయన పొద్దున్నే లెగాలి అనేటువంటి ఉద్దేశంతో అతని యొక్క స్నేహితుడు చెప్తాడనమాట. సో ఆ యొక్క హంస కోసం ప్రతిరోజు కూడా లెగడం, ఉదయాన్నే లెగడం అలవాటు చేసుకున్నాడు. ద థెఫ్ట్ స్టాప్డ్. ఓకే, సో దొంగలు పనిచేయడం మానేశారు. ఎందుకంటే ఇక్కడ అధికారైనటువంటి వాడు వచ్చి అక్కడ చూస్తూ ఉంటే అప్పుడు దొంగతనాలు చేయలేరు కదా. ఎంతకాలం అంటే ఆయన బద్ధకంతో లెగిసి వెళ్ళలేదు కాబట్టి అన్నీ కూడా ఎవరికి ఇష్టమైంది వాడు తీసుకుపోయాడు, అంతా కూడా నష్టం వచ్చింది. హీ ప్రాస్పర్డ్ అగైన్. ఓకే, సో మరలా అతనికి అంతా కూడా అభివృద్ధి వచ్చింది, మరలా బాగా ఆశీర్వదించబడ్డాడు. అండ్ బికేమ్ హెల్దీ, చాలా ఆరోగ్యవంతుడు అయ్యాడు. వన్ హిస్ ఫ్రెండ్ కేమ్ అగైన్. మరలా అతని యొక్క స్నేహితుడు వచ్చినప్పుడు ద ఫార్మర్ సైడ్. ఓకే, సో అప్పుడు ఆ రైతు అడుగుతూ ఉన్నాడు, హీ హ్యాడ్ నాట్ సీన్ ద వైట్ స్వాన్. నేను ఎటువంటి తెల్ల హంసని నేను చూడలేదు అని చెప్పాడు. ద ఫ్రెండ్ సైడ్ ద వైట్ స్వాన్ వాస్. అప్పుడు అతని యొక్క స్నేహితుడు చెప్తూ ఉన్నాడు ఆ తెల్ల హంస అనేటువంటిది ఆనెస్ట్ వర్క్. ఆ వైట్ స్వాన్ అంటే ఏంటి? నువ్వు పొద్దున్నే లేసి నిజాయితీగా నువ్వు చేసేటువంటి పని ఆ యొక్క వైట్ స్వాన్. వైల్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ స్మైల్ ఆన్ దోస్ హూ వర్క్ హార్డ్. ఓకే, సో ప్రాస్పెరిటీ అనేటువంటిది మనం ఎప్పుడైనా అభివృద్ధి చూడాలి అంటే మన యొక్క జీవితంలో మనం చాలా కష్టపడాలన్నమాట. సో అలా కష్టపడినప్పుడు అభివృద్ధిని చూస్తామని చెప్పినప్పుడు ఓకే, సో ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ స్మైల్ ఆన్ దోస్ హూ వర్క్. ఓకే, సో అభివృద్ధి అనేటువంటిది, సంతోషం అనేటువంటిది ఎవరైతే కష్టపడతారో వారికి చేరువ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఫార్చ్యూన్ ఫేవర్స్ దోస్ హూ వర్క్ హార్డ్. ఎవరైతే కష్టపడతారో వారిని అదృష్టం అనేటువంటిది వరిస్తుంది.